తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఈ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కులుగడు నిదురబోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కీర్తన గ్రంథంలో 118వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 118:24వ వచనంలో మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే 118:24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించును. ఇది ఏ దినము? యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. నిజంగా మన బిడ్డలు రక్తముల వలె, ముత్యముల వలె ఈ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకి కొనసాగిస్తున్నారంటే చాలా మంది లోకంలో బిడ్డలు కలుగక బాధపడతా ఉండేటువంటి వారు ఉన్నారు. అయితే దేవుడు మనకి ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన కృపను బట్టి మనకు బిడ్డను అనుగ్రహించారు కదమ్మా. నీకు కూడా బిడ్డలు కలిగినప్పుడు ఎన్నో ప్రార్థనల మూలముగా, ప్రార్థనల ఫలితముగా 2 ముత్యాలంటి బిడ్డలను మీకు అనుగ్రహించారు దేవుడు. బట్టి వారు జ్ఞానమునందును, వయసునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లును గాక. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ గ్రంథం మనకి ఎప్పుడు ఏం చెప్తా ఉంది అంటే, బిడ్డలు పెరగవలసినటువంటి స్థితి, పిల్లలు ఎదగవలసినటువంటి స్థితి, బాలురు నడవవలసిన త్రోవలు వారికి నేర్పియండి. వారు పెరిగి పెద్దవాడైన తరువాత మార్గం తొలగిపోతాడా? ఎలా నడవాలి? చిన్నప్పటి నుంచి సహవాసం చేసేది ఎన్నుకోవాలి. ఎవరితోటి సహవాసం చేస్తున్నాం? ఏ పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నామా? అపరిశుద్ధతతో సమాధానముగా ఉంటున్నామా? లోకములో తిరుగుతున్నామా? లోకమును విడిచిపెట్టి తిరుగుతున్నామా? మన బిడ్డలు ఎలాగున్నారు? మన స్థితిగతులు ఏమిటి? ఎక్కడ తిరుగుతున్నారు? ఎలాగ పెరుగుతున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారని కనిపెట్టాలి. జాగ్రత్తగా వారిని చూడాలి. జాగ్రత్తగా కనిపెడుతూ వాళ్ళ యొక్క ఏమవుతుందంటే, ఏ పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడకను చెరుపుతుందంట. దుష్ట సాంగత్యం, మనం చేసేటువంటి సాంగత్యము, ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నామా? మంచి వారితో సహవాసం చేస్తున్నామా? చూడండి, మనం ఎవరైనా ఏ పని చేసినా మంచి చదువుకున్న వారితోటి, చదువుకున్న వారు కొనసాగినట్లయితే ఏమైంది? చదువుకున్న వారి అలవాట్లు అబ్బుతాయి. అలాగే ఎవరైనా భ్రష్టులైనటువంటి వారు, పనికిమాలిన వారు ఏమంట సహవాసం చేస్తే మన పిల్లలు కూడా మనకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వస్తాయి. మీరందరూ కూడా కుటుంబంలో కలిసికట్టుగా ఉండాలంటే తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలి. భోజనానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత చక్కగా అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ, ఈరోజు ఏం చదివావు నాన్న, ఈరోజు నా పరిస్థితి ఏంటి, స్కూల్లో టీచర్ ఏమన్నారు, మాస్టర్ గారు ఏమన్నారు అని పిల్లలతో పలకరించాలి. అయ్యా ఇవాళ వర్క్ దగ్గర ఎలా ఉంది, ఇవాళ బాగుందా, అంతా పనిలో ఏదన్నా ఇబ్బందికరంగా ఉందా అయ్యా అని భర్తగారిని అడుగుతూ ఉండాలి కదా. ఆ భర్తగారు అంటారు, ఇంట్లో ఎలా ఉందమ్మా, నీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా మనం కట్టవలసిన వారు ఎవరైనా కట్టవలసిన అమౌంట్ ఏమైనా ఉన్నాయా, నెలాఖరులు వస్తున్నాయి కదా, ధనం ఇవ్వాలి కదా, ఎవరికన్నా కావాలంటే చెప్పు. మరి ఈ నెలలో మనం ఎంత జాగ్రత్త చేశాం, ఎంత పొదుపు చేశాం, ఆ అప్పులు ఆర్థిక అవస్థల నుంచి మనం ఎలా ముందుకు కనబడుతున్నాం. ప్రభు అంటున్నాడు, మీ అభివృద్ధి కనులకు తేటగా కనపడాలి. ఇవన్నీ మీకు అభివృద్ధి చెందాలంటే, మీరు కనుగొనాలంటే, మీరు వాటిని వెంబడించాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో కార్యములు చూసినట్టుగా నా కన్నులు తెరువు ప్రభువా అని మనం రోజు ప్రేయర్ చేయాలి. పిల్లల చేత కూడా ప్రార్థనలు చేయించాలి. ఎఫెసీయుల గ్రంథంలో ఉంటుంది ఒక మాట, తండ్రులారా మీ పిల్లలను ప్రభు శిక్షలోను బోధలోను పెంచండి.
ఎక్కడ పెంచాలమ్మా మీ పిల్లల్ని? ప్రభు శిక్షలోను బోధలో. మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేటప్పుడు ఏమంటారు పేరెంట్స్? స్కూల్ ప్రిన్సిపల్ ఎలా ఉన్నాడు, స్కూల్ టీచర్ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి, యూనిఫామ్స్ ఎలా ఉన్నాయి, షూ ఎలా ఉంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తావు కదా. అన్నీ చెక్ చేసి నీ బిడ్డకి ఫీజు ఎంత, ఈ సంవత్సరం ఫీజు ఎంత కట్టాలి, నెలకి ఎంత పడుతుంది, మన సంపాదన ఎంత, అనేక రకమైనటువంటి ఆలోచనలు చేసి బిడ్డను స్కూల్లోకి జాయిన్ చేస్తావు. కానీ అది భౌతికమైనటువంటి విద్యను కలిగి ఉంటాం. అయితే ఆధ్యాత్మికమైనటువంటి విద్యని కలగాలంటే ఏ చర్చిలో మనకి బిడ్డలకు మంచి వాక్యం దొరుకుతుంది, ఏ బిడ్డలు అయితే వాక్యానుసారంగా చిన్నప్పటి నుంచి లేవనెత్తబడతా ఉన్నారు, ఏ బిడ్డలైతే దేవుని సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఎదుగుతున్నారు అని మనము ఆ సన్నిధిని కనుగోవాలి. ఆ సన్నిధి ఎక్కడుందని చూడాలి. ఆ సేవకుడు సత్య వాక్యమును బోధిస్తున్నాడా లేదని కనిపెట్టాలి. ఆ సన్నిధిలో మన బిడ్డలు ఉంచినట్టయితే సన్నిధిలో ఒలివ మొక్కల వలె దేవునిలో వర్ధిల్లుతారు. 1వ తరగతిలో చదువుకున్నటువంటి స్నేహితులు 2వ తరగతిలో ఉండరు. 2వ తరగతిలో చదువుకునేటువంటి స్నేహితులందరూ మారిపోతూ ఉంటారు. కానీ నిజ స్నేహితులైన యేసుక్రీస్తు వారు నీ కడుపులో, నీ గర్భంలో, నీ బిడ్డలు పుట్టక ముందు నుంచే నీ బిడ్డలతో స్నేహం చేసి అంతం వరకు ఆయన సదాకాలము నీ బిడ్డలకు తోడుగా ఉంటున్నారు. అయితే భౌతికమైన ఈ లోకంలో, భౌతికమైనటువంటి ఈ వ్యవస్థలో స్కూల్లో నుంచి స్కూల్కి ప్రమోషన్ అవుతున్నప్పుడు అనేక మంది స్నేహితులు వస్తుంటారు, అనేక మంది స్నేహితులు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నిన్ను కాపాడువాడు ఆయనే, నీ కన్నీరు తుడుచువాడు ఆయనే, నీ మంచి స్నేహితుడు ఆయనే, నీ కాపరి ఆయనే. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి విషయాల్లో కూడా లేమి కలుగదు కదా. భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తలకు లోబడుడి అన్నారు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అన్నారు. ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి చెప్తారు? ఒక మందిరంలోనే చెప్తారు. వివాహోగులను సక్రమం చేయడానికి, కుటుంబాలు కట్టుకోవటానికి దేవుని వాక్య లేఖనములు ఎంతో మనకు ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు దేవుని వాక్యం మనకు ప్రయోజనకరమైందంటే మన ఎందు తప్పుదిద్దటానికి, నీతి ఎందు శిక్ష చేయడానికి వాక్య లేఖనములు ప్రయోజనకరమైనవి. మన తప్పులను మనం సరి చేసుకోవడానికి దేవుని సన్నిధి ఎంతో ప్రయోజనకరమైనది. లోకంలో మనకి ఎవరు చెబుతారు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు అలా ప్రయాణం చేయాలి? లోకంలో ఎవరు చెప్పరు. లోకంలో నుంచి తిరుగుతూ ఉంటే అలాగే జరగాలి ఆమెకి, అలాగే జరగాలి ఆయనకి, అలాగే తిక్క వదలాలే అనేటువంటి లోకంలో మాటలు వాడతారు. అయితే దేవుని సన్నిధిలో అనుదినము నీ పరిస్థితిని చక్కబెట్టకపోతే నీ కొరకు ప్రార్థన చేస్తారు, నువ్వు పడిపోతే నీ కొరకు ప్రార్థన చేస్తారు. నువ్వు ఎలాగో నడవాలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా నీతోటి మాట్లాడతాడు, నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన చెయ్యి విడువని దేవుడు. నీ ఆర్థిక అవసరంలో, నీ కన్నీళ్లలో, నీ కష్టాలలో, నీ ఉపద్రవాలలో, నీ నిందలలో అన్నిటిలో నిన్ను ధైర్యపరిచి బలపరిచి నేనున్నానని నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నీ బిడ్డలు నడిపిస్తాడు. నీ భర్త గారు చేస్తున్నటువంటి ప్రతి చేతి పనులను వర్ధిల్లింప చేస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధికి అటకబడినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు అనుదినము దేవుని వాక్యానికి లోబడి ఉన్నట్లుగా నా ఎక్కడమ్మా ఏమంటున్నాడు సామెతల 8లో నా ద్వారబంధముల దగ్గర కనిపెట్టుకొని నా గడపల దగ్గర కాచుకొని ఉంది వాడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఎవరు? బ్లెస్డ్ పీపుల్, దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. ఆ కుటుంబాలు సదాకాలము వర్ధిల్లుతాయి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించిన ఎడల, ఎవరైతే దేవుని వాక్యము గైకొనిన ఎడల, ఎవరైతే దేవుని వాక్యమును వెంబడించిన వారైతే వారి కుటుంబాలలో వారి పిండి పీసుకు తొట్టెలు, వారి గంపలు, వారి భూఫలాలు, వారి గర్భఫలాలు, వారి మేకమందులు, వారి దుప్పిటెద్దులు అన్ని కూడా యేసు నామములో వర్ధిల్లును గాక. బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నతమైన స్థానంలో చూడాలి. నేను కష్టపడ్డానే నా బిడ్డలు కష్టపడకూడదని కోరుకుంటారు. నేను శ్రమ చేశాను, నేను చాకిరీ చేశాను, నా బిడ్డలు అలా ఉండకూడదు, నా బిడ్డలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు కదా ఆ తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులకు నా మనవి, మీరు మీ బిడ్డలను దేవుని సన్నిధిలో ఎదిగించినట్టయితే దేవుడు ఖచ్చితంగా, దేవుడు వాక్యానుసారంగా, ఎందుకంటే ఓ యవ్వనస్తుల దేని చేత నీ నడత శుద్ధి చేసుకుందు? వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకున్నటువంటి యవనస్తులైన పిల్లలు వీళ్ళందరూ కూడా చెడు మార్గములు, చెడు సహవాసాలు, వస్త్రధారణలోను, వేషధారణలోను, మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను
వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మార్గము తొలగిపోరు. పిల్లలు సక్రమంగా ఎదుగుటకు దేవుని వాక్యం మనకెంతో ప్రయోజనకరమైనది కనుక పిల్లరా మీరందరూ కూడా దేవుని వాక్యానికి దగ్గరగా ఉండండి, సన్నిధికి అడగపడండి. మీ బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచండి. అప్పుడు ఉదయకాలపు మంచు వలె దుఃఖోపకరణములు కాక ఆ యవ్వన కాలమందు వస్త్రములు ధరించుకొని అరుణోదయ మంచుని చీల్చుకొని వచ్చినటువంటి యవనస్తుల వలె దేవునిలో వర్ధిల్లుతారు కదా. అందువలన మీ బిడ్డలను సన్నిధిలోకి పంపించండి. మీ బిడ్డలు ఎదగాలంటే ఏం చేయాలమ్మా? దేవుని సన్నిధిలో పెంచాలి. 128వ కీర్తనలో ఒక భాగం ఉంది. 128 5వ వచనం చదువుతున్నా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే ఎక్కడి నుంచమ్మా? మందిరములో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. యెరూషలేము అంటే సంఘం, సంఘంలో క్షేమము చూస్తావు. అలాగున నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. నీ పిల్లల్ని తరతరములను చూస్తావు. ఎందుకంటే దానికి దేవునికి సాదృశ్యంగా ఉన్నది ఏమిటంటే దేశానికి తల్లిదండ్రులకు ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఎవరమ్మా మీ పిల్లలు? బలవంతుని చేతిలో బాణం వంటి వారు కదా. మృక్కులకి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు. చాలా మంది నేటి దినాలలో పిల్లలను పెంచుతున్నాం, మార్గము తప్పిపోతున్నారు, మార్గము తొలగిపోతున్నారు. అనేక మంది యవన కాలంలోనే తన ప్రాణములను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు దుఃఖము కలిగిస్తున్నారు. చూడండి, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాలో, తల్లిదండ్రులకు భూస్థాపన చేయాలి. ఎప్పుడు వారి వయసు కాలం గతించి బహు వృద్ధులైన తరువాత, వారి కాలము తీరిన తరువాత వారిని దేవునికి అప్పగించేటప్పుడు ఆ బాధ్యతలన్నీ కూడా బిడ్డలు చెయ్యాలి కదా. బిడ్డలు చేయాలి కదమ్మా, వింటున్నారా? బిడ్డలు చేయాలి కదా. కానీ నేటి కాలంలో ఏమవుతుందమ్మా? మా తల్లిదండ్రులు బిడ్డలకి చేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నారు? సమాధి కార్యక్రమాలు తల్లిదండ్రులు బిడ్డలకి చేస్తున్నారు. కారణం అపవాదిగాడు బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నారు. యవన కాలంలో వారిని మార్గము తొలగిస్తున్నారు, మార్గము తప్పిదారులను కనిపిస్తున్నాడు. ఆ యవనస్తుడిని మనం ఎదిరించాలంటే మీ పిల్లలను సన్నిధిలో పెంచాలి. అపవాదిగాన్ని ఎదిరించుటకు పిల్లలకు చిన్నప్పటి నుంచి సర్వాంగ కవచములు అనగా దేవుడిచ్చు సర్వాంగ కవచములు అనగా దేవుని వాక్యం, దేవుని స్తుతి, దేవుని పాట, దేవుని వాయిద్యాలు వాయించటం, దేవునిలో నమ్మకత్వం ఉండటం, దేవునిలో మోకరించటం, దేవునిలో ప్రార్థించటం, ఎన్ని బిడ్డలు నేర్చుకున్నప్పుడు యవ్వన కాలంలో బిడ్డలు దారి తప్పిపోరు. ఈ సన్నిధిలో పెరిగిన బిడ్డలు ఎప్పుడు కూడా నిత్యము వర్ధిల్లుతారు. అటు రీతిగా అమ్మా మీ బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో పెంచండి. చిరకాలము దేవుని వాక్యం నేర్పించండి. దేవునిలో ప్రతి వాక్యము వారు ఎలాగా నరపుత్రుడా, నేను ఇచ్చి ఈ గ్రంథమును నీవు ఆహారముగా తీసుకోమని నాకు సెలవివ్వగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగానున్నది అని యెహెజ్కేలు 3:3లో దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఎటువంటి గ్రంథములు వారు చిన్నప్పటి నుంచి భక్షింప చేయాలి. వారు పెరిగి పెద్దవారిని తర్వాత అనేకులను మార్చేటువంటి స్థితి కావాలి, అనేకులకు బోధించేవారుగా ఉండాలి. కానీ ఒక చాలా బోధించుకునేటువంటి స్థితి మనకి క్రైస్తవులకు ఉండకూడదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలిన వారు, క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తుని సారూప్యం కలిగిన వారు. క్రీస్తుని సారూప్యం కలిగిన వారు ఎలా ఉంటారు? ఒకరికి చెప్తారే కానీ ఒకరికి చేయించుకోకూడదు. అలా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి చెప్పించుకోవద్దు. ఎందుకంటే మనము జ్ఞానవంతుడిని వెంబడిస్తున్నాం. ఆయన జ్ఞానవంతుడు. సొలొమోను కంటే ఇక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నది. ఆ జ్ఞానవంతుడిని మనం వెంబడించేటప్పుడు ఏమవుతుంది తెలుసా? మనము జ్ఞానవంతులను వెంబడిస్తే ఏమవుతుంది? మనకి జ్ఞానం వస్తుంది. త్రాగుబోతులను వెంబడిస్తే ఏమవుతుంది? 4 రోజులకు వాడు వీడవుతాడు, వీడు త్రాగుబోతాడు అవుతాడు. ప్యాకెట్ ఆడేవాడిని వెంబడిస్తే ఏమవుతాడు? 4 రోజులకు వాడు వీడవుతాడు. కానీ మనం పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడించేవారు, సమాజాన్ని బాగు చేసేవారు, సమాజానికి బోధ చేసేవారు, సమాజంలో నుంచి కొంతమందినైనా త్రాగు నుంచి, కొంతమంది నుంచి అగ్నిలో నుంచి లాగబడినట్లుగా లాగి చెడు వ్యసనముల నుంచి దూరపరిచి దేవుని సన్నిధికి అప్పచెప్పేటువంటి స్థితి. మనం జ్ఞానవంతులను వెంబడిస్తున్నాం కదా. అందుకని ఆయనను వెంబడించేవారు జ్ఞానవంతులే. కనుక మనందరం కూడా ఈ దినాన బిడ్డల ఎడల దేవుని సన్నిధిలో పెంచుకుంటూ, దేవునికి బిడ్డలను అప్పచెబుతూ, దేవునికి ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన బిడ్డలను దేవుని సన్నిధిలో ఎదిగింప చేయండి. అప్పుడు మీకు యెహోవా ఇచ్చినటువంటి దీపం, యెహోవా ఇచ్చినటువంటి దీపం
సామెతలు 9:11 ఒక మాట చదువు ముగించేస్తాను. మాట కట్ చేద్దాం. సామెతలు 9:11 చక్కని మాట రాయబడి ఉంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. నా వలన అనగా దేవుని వలన పిల్లలకు దీర్ఘాయువు కలుగును, వారు సంవత్సరములు బ్రతుకు సంవత్సరములు అధికమగును. కనుక ఈ మాటలు మన అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రావాల్సిన వారు ఎవరైనా ఉన్నారా? పాట కాదు, దేవుని పాట పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే పెట్టమ్మా. అందులో పాట పాడు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుగా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రాలుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే జాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే జాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచమువై స్తోత్ర గీతమా. ఎవరైనా అందరూ రెడీనా? అందరూ ఇట్లా ఎలాగానే అందరూ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పండి. నాతో పాడండి మీరందరూ. అదొకటి అందరూ పాడు. ట్రయల్స్ అన్నమాట, ప్రాక్టీస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ వెంకటదేవ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. సరే రెడీ అందరూ? జరుగు. పాడండి. ఎలా కూర్చో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, వెంకటదేవా. జేపీ అయ్యా, మా నాన్నుండే ఎంత బాగుండేది. మా పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్ర. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేయి ప్రభా. 7వ సంవత్సరమును ఆయన ముగించుకొని 8వ సంవత్సరంలో నీవు ప్రవేశించగా ప్రభా. అయా తండ్రి మీ కృప క్షేమములు బిడ్డ వెంట ఉంచునుగా. కానీ అయా తండ్రి నాయన మీకు స్తోత్రాలైనా జీవించు కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించి అనేకమైనటువంటి పుట్టినరోజులు కార్యక్రమాలు జరుపుకుంటూ మీరు ఆనందించేటువంటి
కృపను బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ కేకును కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. హ్యాపీ బర్త్డే To you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే Happy birthday. Happy birthday to you. నా ప్లేట్స్ ఏమన్నా ప్లేట్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే అందరూ మీరు అమ్మా. అంటే ఒకసారి అడుగు టీచర్ అన్నాడు అడుగు చెప్తాడు జరగండిరా చాక్లెట్స్ పెట్టి వీడియో తీసినప్పుడు అర్థం రా బాక ఒక్కొక్కరికి ఇచ్చేయమ్మా. చిన్న కదా వాడు వాళ్ళ అమ్మ పిలిచింది మన ఇద్దరం వాడికి వెళ్దాం. ఏళ్ళు కొరికే ఇది ఏంటమ్మా మేరీ నువ్వు పెట్టి రామ్మా. ఖర్చు పెట్టాం కదా అయ్యగా కోరుతుందమ్మా పిల్లలకి ముందు పిల్లలు అమ్మమ్మా ఆపరా